నమస్తే మేడం. నమస్కారం. సో ఈ వస్తువులకు సంబంధించి ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిందైతే లాఫింగ్ బుద్ధ. చాలా మంది లాఫింగ్ బుద్ధ ఇంట్లో పెట్టుకుంటారు, రకరకాల ప్లేసుల్లో పెట్టుకుంటారు. నేను చాలా మందిని చూశాను. కొంతమంది ఫ్రంట్ లోనే చూడగానే కనపడేలా పెడతారు, కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడతారు, కొంతమంది కిచెన్ లో కూడా పెట్టాం, దేవుడితో సమానంగా పక్కన లాఫింగ్ బుద్ధ అని పెట్టాం. ఇలా చూస్తూ ఉంటాం. అంటే నేను లాఫింగ్ బుద్ధ ఎగ్జాంపుల్ చెప్పాను. అసలు ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి అంటారు? దానివల్ల మన ఎనర్జీ రెట్టింపై మనకి వెల్త్ రావడానికి బేసిక్ గాను ఏది యూజ్ అవుతుంది? లాఫింగ్ బుద్ధ అవన్నీ కూడా ఎప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి అంటే ఫెంగ్షుయి. యాక్చువల్గా ఫెంగ్షుయి అనేది మనకి చైనీస్ వాస్తు అనుకుందాం, దాని ప్రకారం వాళ్ళు పెట్టారు. అంటే ఎందుకని పెట్టారు అంటే మనకి పాజిటివ్ ఎనర్జీ గురించి. ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ పెట్టుకోవడానికి వాళ్ళు అవన్నీ చెప్పారు. అంటే ప్లేస్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ హౌస్ అని చెప్పారనమాట. అలాగే మనం చూసామంటే ఒక 5-6 వస్తువులు మనం యాక్చువల్గా ఇంట్లో పెట్టుకోకూడదు. అంటే ఏంటి, డీక్లటర్ అందాం కాసేపు. డీక్లటర్ అంటే ఏంటంటే మనం మెంటల్గా డీక్లటరింగ్ ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మెంటల్ డీక్లటర్ అంటే ఏంటంటే మన అఫర్మేషన్ అది చేసుకోవడం ఏంటి, నెగిటివ్ నుంచి పాజిటివ్ అవ్వడానికి. అంటే డీక్లటర్ అంటే పాతది తీసేసి కొత్త థాట్స్ తెచ్చుకోవడమే డీక్లటరింగ్. అంటే ఏంటి, మనకు కావాల్సింది పెట్టుకోవడం డీక్లటరింగ్ అంటాం. క్లటర్ అంటే అన్నీ ఒక చోట పెట్టేసేసి ఒక పద్ధతి లేకుండా చేయడం అనేది క్లటర్ అందాం కాసేపు. అలాగే మెంటల్గా చేసుకున్నప్పుడు మన ఫిజికల్ స్పేస్ మనం అక్కడే ఉంటున్నాం కదా, మన ఇంట్లో మనం ఉంటాము. ఎస్పెషలీ బెడ్రూమ్లో కొన్ని వస్తువులేమో పెట్టుకోకూడదు. ఏమేమిటి అనేది చూద్దాం. ఒకటి సాక్స్, అంటే సింగిల్ పేర్ ఉన్న సాక్స్. ఒక సింగిల్ సాక్స్ ఉంటుంది కదా, చాలా మంది పెట్టుకుంటారు. ఓకే, సింగిల్ సాక్స్ పెడతారు. సాక్స్ పెట్టుకోకూడదు, సింగిల్ పేర్. సింగిల్ పేర్ పెట్టుకోవచ్చు, సింగిల్ వన్. దేనికి యూజ్ అవుద్ది మేడం అది? చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పెట్టుకుంటారో తెలియదు మనకి. అలాగే మనం చూసాము అంటే ఇంకా ఏంటి, చిరిపోయిన క్లోత్స్ కూడా పెట్టుకుంటారు, మళ్ళీ ఓల్డ్ క్లోత్స్ పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ ఏంటంటే స్టాగ్నెంట్ అయిపోతుంది ఎనర్జీ. అంటే ఏంటి, స్టాగ్నేషన్ అంటే ఏంటంటే ఆ ఎనర్జీ ఫ్లో అనేది ఉండదు, ఎందుకంటే మనం వాడట్లేదు. ఫస్ట్ అదొకటి. చాలా మంది బిల్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. పెట్టకూడదా? ఓకే, పాత బిల్స్ అని. నేను ఎందుకు పెట్టుకోవాలి? అది ఒక ఫైల్ తీసుకుని నీట్ గా చూసుకుని ఏ ఇయర్కి అది చూసుకోవచ్చు కదా, తర్వాత ఆ బిల్స్ ఎందుకు పనికిరావు కదా మనకి. అండ్ ఇదివరకు అయితే బిల్స్ పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అప్పుడు ఇంటర్నెట్ లేదు, మనకి ఈజీగా ఏంటంటే గూగుల్లో చూడలేము, కట్టలేదా ఏంటి పరిస్థితి అనేది తెలుసు. ఇప్పుడు అన్ని మొబైల్లో వచ్చేస్తున్నాయి. అంటే ఏంటంటే ఈ పేపర్ కూడా ఏంటంటే స్టాగ్నెంట్ అయిపోతుంది. అలాగే మనం చూసామంటే బుక్స్ కూడా పెట్టుకుంటారు. అంటే పెట్టకూడదా? అంటే స్టాగ్నెంట్ అయిపోదు ఎనర్జీ. బుక్స్ పెట్టకూడదు అంటలే, పెట్టచ్చు. దాన్ని తీసి కొత్తవి సైకిల్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డబ్బు మనం మాట్లాడడం చాలా సార్లు, ఇప్పుడు నెక్స్ట్ కూడా వాలెట్లు ఎలా పెట్టుకోవాలనేది మాట్లాడదాం. బట్ అది తీసి మనం సైకిల్ చేస్తూ ఉంటాం, ఇస్తాం పుచ్చుకుంటాం. అలాగే బుక్స్ ఏంటంటే ఎప్పుడో కొని ఉంటాం, 10-15 ఏళ్ల క్రితం కొని ఉంటాము. అలాగే చాలా మంది చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ క్లాస్ మారినప్పుడు కూడా వాళ్ళు బుక్స్, అది పాత బుక్స్ అన్ని పెట్టుకుని కూర్చుని, అంటే ఒక లైబ్రరీ లాగా మెయింటైన్ చేస్తారు కదా మరి ఇంట్లో బుక్స్ ని, అలా పెట్టకూడదా? ఇంట్లో లైబ్రరీ పెట్టచ్చు, పాయింట్ ఇస్ రీసైకిల్ ఇట్. ఓకే, స్టాగ్నెంట్ ఎనర్జీ అనేది తీసేయాలి. అంటే ఏంటంటే ఆ బుక్ వాడాలి కదా, స్టాగ్నెంట్ ఎనర్జీ ఎప్పుడు అవుతుంది అది, ఆ బుక్ వాడకుండా అట్లనే ఏళ్ల తరబడి వదిలేయడంలో అలాగే ఉండిపోద్ది కదా. సో అది తీసి ఆ బుక్ కూడా పాతదైపోతుంది, మళ్ళీ కొత్త ఎడిషన్ వస్తుంది. సో ఎప్పటికప్పుడు మనం కొత్తగా మనం ముందుకు సాగాలి అంటే, మన అబండెన్స్ కావాలి అంటే పాతదాన్ని తీసి మనం కొత్తగా చేసినప్పుడే అవుతుంది. అందుకనే మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో మాట్లాడుకునేది కూడా మెంటల్ డీక్లటరింగ్ అని చెప్తాం అన్నమాట. ఆ మెంటల్ డీక్లటరింగ్ ఎట్లా చేస్తామో, ఎందుకంటే కొత్త థాట్స్ రావడానికి చేస్తాం కదా, అలాగే ఇవన్నీ మనం చేసినప్పుడు ఇప్పుడు పాత క్లోత్స్ తీసేసి ఇంకోళ్ళకి ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు సంతోషిస్తారుగా, ఆ సంతోషం మనకు వస్తుంది. ఇప్పుడు మన పాత క్లోత్స్ పెట్టుకుని మనకి ఏమి రాదు కదా అక్కడ. ఇప్పుడు పాత బిల్స్ పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది, ఏమి రాదు. అలాగే సాక్స్ పెట్టుకుంటే ఏమొస్తుంది, ఏమి రాదు అసలు. దానివల్ల అయితే అసలు నో యూస్ లేదు. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ క్లాక్స్ చెప్తాం మనం. ఆగిపోయినవి, బ్యాటరీ అన్ని ఇంట్లో పెడుతూ ఉంటారు. చాలా మంది ఏంటంటే దాంట్లో ఈవెన్ ఎంట్రన్స్ లో పెడతారు, దాంట్లోంచి వెళ్తారు క్లాక్ కింద నుంచి. అలా పాస్ చేయకూడదు అని చెప్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అబండెంట్ ఫీల్ అవ్వడానికి ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి ఏంటంటే అది
బ్యూటీ ఇవన్నీ పెడతారు, ఎక్స్పైర్ అయినవి. ఓకే. అవి కూడా పెట్టకూడదు. ఎక్స్పైర్ అయినవి ఎందుకు? ఎందుకు పనికొస్తాయి? కానీ ఏంటో ముద్దు అలాగే పెట్టేసుకుంటూ ఉంటారు. ఏదో గుర్తుకు నేను అనుకుంటా. కూడా కొన్ని కొన్ని పెడతాను మేడం ఇలా. పెట్టకూడదు. అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఓకే. అది ఎక్స్పైర్ అంటే ఈ ప్రోడక్ట్ మనము దీని వల్ల యూజ్ ఏంటి? రేపు పొద్దున మనం కొనాలి అంటే ఒక ఐడియా ఉంటుంది కదా అని నేనైతే దానికే పెడతాను మాక్సిమం. కానీ ఏంటంటే అది రీసైకిల్ చేసుకోవాలి కదా, అది ఓకే. వాడతామా? వాడము. వాడం కదా, టైం అయిపోయింది వాడము. బట్ దీనికోసం పెడతాం. నా ఐడియా ప్రకారంగా అయితే దానికోసం అది పెడతాం. తీయం కూడా. ఎందుకని? ఉమ్, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ లిప్స్టిక్స్ కానీ, అది అయిపోయిన ఇవన్నీ విరిగిపోయినవి కూడా ఉంటాయి. కొన్నిసార్లు నేను చూస్తాను ఇళ్లలో ఉమ్. కొన్ని కొన్ని ఇదే చిప్ అయినవి అలాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా పగిలిపోయినవి కొన్ని కొన్ని పెడుతుంటారు. పెడుతూ కప్స్ ఉంటారు. పెడుతుంటారు చాలా మంది. అదే. ఉమ్, బట్ ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నమాట. ఉమ్. ఇప్పుడు మేకప్ ఉంది, అది కొద్ది రోజులు అయిన తర్వాత యూజ్ యూస్ ఉండదు. ఉండదు, ఉమ్, ఉమ్, అది విరిపోయి ఉంటుంది, దాంట్లో విరిపోయిన ఒక మిర్రర్ ఉంటుంది. ఉమ్. ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారు. ఇవన్నీ మ్మ్. ఏంటంటే స్టాగ్నెంట్ ఎనర్జీ కింద వస్తుంది అనమాట. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి ఇది ఏంటంటే, అది డ్రెస్సింగ్ టేబుల్ రోజు చూస్తారు. ఉమ్, ఉమ్. అది చూసి ఎస్ కొనాలనిపించవచ్చు, కానీ మ్మ్. నేను ఇంత ఖరీదుకి కొనుక్కున్నాను, మళ్ళీ కొనగలనా అని ఒక థాట్ కూడా వస్తుంది. రైట్. సో అప్పుడు అబండెంట్ ఫీలింగ్ అనేది ఉండదు. అంటే ఎప్పటికప్పుడు మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అబండెంట్ ఫీలింగ్ వస్తుంది. మీరు మిమ్మల్ని ఏంటంటే సెల్ఫ్ వర్త్ ని పెంచుకుంటుంది. ఓకే. అంటే మీరు ఐడెంటిఫై చేసుకుంటారు కదా, ఐడెంటిఫై చేసినప్పుడు నాకు ఇంకా కావాలి కాకుండా ఈ ఐఎమ్ వర్త్ దిస్ మోర్ దెన్ దిస్ అనేది గుర్తొస్తుంది అనమాట. ఓకే. ఎప్పుడు సైకిల్ చేసినప్పుడు అంటే మ్మ్, ఏంటంటే ప్రైజెస్ మారుతూనే ఉంటాయి. నేను 10 ఏళ్ల క్రితం ఉన్న ప్రైస్ ఇప్పుడు కావాలంటే ఎలా వస్తుంది? రాదు. రాదు కదా. సో అలాగా రీసైకిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి ఇదే అన్నమాట. ఇది ఓకే. ఆ చీరలు, ఆ బ్లౌజెస్, చిరిగిపోయిన బ్లౌజులు, ఫాల్ ఊడిపోయిన చీరలు ఇవన్నీ పెట్టుకుని కూర్చుని ఉంటారు. సో అట్లీస్ట్ రిపేర్ అయినా చేయించాలి, లేకపోతే అది కొత్తదనమైనా వేసుకోవాలి. కొత్తదనం తెచ్చుకోవాలి. అందుకనే ఒక పద్ధతి ఉంది కదా, దీపావళి టైంలో అందరూ అన్ని పాత తీసేసి పెట్టుకుంటారు. మనం భోగికి చేస్తాం ఆ పని. సో ఎందుకని అదే చెప్పడానికి ఏంటంటే, ఈ స్టాగ్నెంట్ ఎనర్జీ పోయి ఆ అబండెన్స్ ఎనర్జీ రావాలి మనకి. సో అబండెన్స్ ఎనర్జీ రావాలి అంటే అది మారుతూ ఉండాలి. ఎందుకు మారాలి అంటే, యూనివర్స్ డజంట్ లైక్ వాక్యూమ్. అంటే ఏంటి, ఖాళీగా ఉండడం నచ్చదు అనమాట. రష్ అయ్యి వేరే కొత్త ప్రోడక్ట్ పెడుతుంది అక్కడ. ఓకే. సో ఆ ఫీలింగ్ రావాలి అన్నప్పుడు ఎప్పుడు ఏంటంటే కొంచెం పాతవి తీసి కొత్తగా చేయాలంటే, అందుకనే ఇల్లు సర్దుతూ ఉంటాం మనం, ఇల్లు దులుపుకుంటూ ఉంటాము. ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పిన పద్ధతులే అవి. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మనకి కొత్తదనం అనేది వచ్చినప్పుడు కూడా మనకి ఉత్సాహం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం అబండెన్స్ ఫీలింగ్ పెరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, ఆ సెల్ఫ్ వర్త్ పెరిగినప్పుడు ఏంటంటే ఐఎమ్ వర్త్ ఇట్, ఇంతకన్నా నేను ఎక్కువ కొనుక్కోగలను అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగే మోర్ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసినప్పుడే అవన్నీ వస్తాయి. నేను చెప్పినవన్నీ ఏంటంటే కొన్ని బెడ్రూమ్ లో కూడా పెట్టుకోకూడదు. ఇవన్నీ డీక్లటర్ చేసినప్పుడు ఏంటంటే పడుకున్నప్పుడు ఎస్పెషలీ ఆ థాట్ తో పడుకోకూడదు. మనం లేచినప్పుడు మంచి చూడాలి, పాజిటివ్ గానే ఆలోచించాలి. అందుకోసం ఇవన్నీ పాతవన్నీ పోయినప్పుడే అవన్నీ మనకి సెట్ అవుతుంది అనమాట. అప్పుడు ఎప్పటికప్పుడు కొత్తదనం వచ్చినప్పుడే మనకి కూడా ఆనందం వస్తుంది. ఆనందం ఒకటి కాకుండా అండ్ ఆల్సో సెల్ఫ్ వర్త్ కూడా పెరుగుతుంది. అది కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఇది వేసుకున్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అందుకనే ఏంటంటే ఫెస్టివల్స్కి మనం కొత్త బట్టలు కొనుక్కోవాలి, చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు. సో బయటకు వెళ్ళి చూసినప్పుడు, 4 చూసినప్పుడు మనకి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. అలాగే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ వర్త్ కూడా పెరుగుతుంది అనమాట. అందుకోసం ఇవన్నీ చేయమంటాం. ఎందుకు ఇవన్నీ పెరిగితే ఏమవుతుంది అంటే మనకి అబండెన్స్ అనేది వస్తుంది బై లా ఆఫ్ ప్రాస్పెరిటీ, వాక్యూమ్ లా ఆఫ్ ప్రాస్పెరిటీ అంటాం అనమాట. సో ఎక్కడికైనా యూనివర్స్కి ఏంటంటే వాక్యూమ్ అనేది ఇష్టం ఉండదు. మీరు ఒక వస్తువు పెట్టారనుకోండి, అది తీసేస్తే ఆ ఇంకో వస్తువు మనం రీప్లేస్ చేస్తాం అది. సో అందుకోసం చెప్తాం. అండ్ అబండెంట్ ఫీలింగ్ గురించి మనం ఇదంతా చెప్పుకోవడం అనమాట. ఇవి మాత్రం ఉండకూడదు.